ప్రైమ్ అండ్ గోల్డ్ సేల్స్ అయితే రీసెంట్గానే అయిపోయాయి. మళ్ళీ వీళ్ళు ఫ్రీడమ్ సేల్ పేరుతో మరొక ఆఫర్స్ని అయితే తీసుకొచ్చారు. ఎవరైతే ప్రైమ్ అండ్ గోల్డ్ సేల్లో కొనలేకపోయారో బడ్జెట్ ఇష్యూ వల్ల, మనీ అడ్జస్ట్మెంట్ అవ్వకపోవడం వల్ల, అండ్ ఎవరైతే సెప్టెంబర్ ఎండింగ్ బిగ్ బిలియన్ డేస్ వరకు వెయిట్ చేయలేకపోతారో వాళ్ళు మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటాయి. ఈ సేల్లో అయితే కన్సిడర్ చేయదగిన బెస్ట్ మొబైల్ డీల్స్ ఏంటి అనేది 6,000 నుంచి 60,000 వరకు ఉన్న ఆప్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఆగస్ట్ 6th నైట్ 12 AM నుంచి ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ అండ్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి సేల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ రిమైనింగ్ అందరికి కూడా ఆగస్ట్ 6 మధ్యాహ్నం 12 గంటలకి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అమెజాన్లో SBI క్రెడిట్ కార్డ్తో, ఫ్లిప్కార్ట్లో ICICI బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద అప్ టు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ముందుగా 7,000 ప్రైస్ రేంజ్లో ఉన్న బెస్ట్ మొబైల్ ఆప్షన్ చూస్తే రియల్మీ నుంచి నార్జో N61 అయితే ఉంది. 7,500 ఉంటుంది. కార్డ్ డిస్కౌంట్తో 6,999కి వస్తుంది. కూపన్తో అడిషనల్ డిస్కౌంట్ కూడా రావచ్చు. ఎవరైతే బేసిక్ యూసేజ్ ఇంట్లో పెద్ద వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, సెకండరీ ఫోన్గా కన్సిడర్ చేయాలనుకున్నా సో ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. యూని SoC టైగర్ T612 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 32 MP కెమెరా, ఫ్రంట్ 5 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జర్తో. సో ఈ ప్రైస్ రేంజ్లో మొబైల్ చూసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుంటే iQOO Z9 Lite ఆర్ Vivo T3 Lite ఫ్లిప్కార్ట్లో వివో పేరుతో, అమెజాన్లో iQOO పేరుతో అయితే సేల్ అవుతుంది. 10,500 ఉంటుంది కార్డ్ డిస్కౌంట్తో. సో 9,999కి అయితే వస్తుంది. 6.56 inch HD ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్ అండ్ ఫ్రంట్ 8 MP కెమెరా, Dimensity 6300 ప్రాసెసర్తో, 4GB RAM 128GB స్టోరేజ్తో. సో ఎవరైతే స్ట్రిక్ట్ బడ్జెట్ 10,000లో 5G మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ లేదు 8,000లోనే మాకు 5G మొబైల్ కావాలనుకుంటే సో HD ప్లస్ డిస్ప్లే, Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్తో, 50 MP కెమెరా, 5000 mAh బ్యాటరీతో ఫ్లిప్కార్ట్లో వితౌట్ ఎనీ ఆఫర్స్ 8,000 రేంజ్లో వస్తుంది. బట్ అప్డేట్స్ మాత్రం సో డౌటే. అండ్ మాకు అప్డేట్స్తో పని లేదు, 5G కావాలనుకుంటే పోకో M6 8,000లో అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు 12,000 ప్రైస్ రేంజ్లో మంచి మొబైల్ కోసం చూస్తుంటే రియల్మీ నార్జో 70X, రియల్మీ 12Xని అయితే కన్సిడర్ చేయొచ్చు. విత్ కార్డ్ డిస్కౌంట్ 11,700 రేంజ్లో అయితే వస్తుంది. రెగ్యులర్గా 13,000 అయితే ఉంటుంది. 6.70 inch ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్తో, 50 MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 8 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. ఆ ప్రైస్ రేంజ్లో iQOO, Vivo వద్దు, రియల్మీయే కావాలనుకుంటే కన్సిడర్ చేయండి. లేదంటే ఇప్పుడు చెప్పే iQOO Z9X, Vivo T3X దీనికంటే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది కూడా 13,000 ఉంటుంది. కార్డ్ డిస్కౌంట్తో 12,000 అయితే వస్తుంది. మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. స్పెక్స్ పరంగా స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. 6.7 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ మొబైల్ 12,000లో సో గ్రేట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. డిస్ప్లే మాత్రం IPS డిస్ప్లే, AMOLED ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ అక్కడ కాంప్రమైజ్ అయితే రిమైనింగ్ అంతా కూడా 12,000లో. సో నా పర్సనల్ చాయిస్ ఈ మొబైల్. లేదు 15,000లో మీకు AMOLED డిస్ప్లే కావాలి అనుకుంటే రియల్మీ P1 అయితే వస్తుంది. కార్డ్ డిస్కౌంట్తో 14,999 అయితే వస్తుంది. 6.67 inch ఫుల్ HD ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్, Dimensity 7050 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కెమెరాస్ మాత్రం సో ఇంకొక 1,000-2,000 పెట్టుకుంటే బెటర్ కెమెరా ఆప్షన్ అయితే ఉంది. దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాను. బట్ ఈ ప్రైస్ రేంజ్లో చూస్తే డీసెంట్గానే ఉంటుంది. అండ్ లేదు మాకు శాంసంగ్లోనే కావాలనుకుంటే అరౌండ్ 16,000లో సామ్సంగ్ M55 వస్తే బ్యాంక్ డిస్కౌంట్ కూపన్స్ కలుపుకొని దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, స్ట్రిక్ట్లీ సామ్సంగ్ లవర్స్. అండ్ 17,000లో iQOO Z9 ఒక Vivo T3 ఫ్లిప్కార్ట్లో Vivo T3 పేరుతో, అమెజాన్లో iQOO Z9 పేరుతో అయితే వస్తుంది. రెగ్యులర్గా 20,000 బట్ కార్డ్ డిస్కౌంట్ అండ్ కూపన్ కలుపుకొని 17,000లో అయితే ఈ సేల్లో వస్తుంది. సో ప్రీవియస్లీ కూడా ఇదే ప్రైస్ రేంజ్లో Vivo T3 వచ్చింది. బట్ iQOO Z9 మాత్రం సో అమెజాన్లో ఈ సేల్లో అయితే రాబోతుంది. సో స్పెక్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, కెమెరా పరంగా, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పరంగా నా పర్సనల్ ఫేవరెట్ 17,000లో iQOO Z9 నేను రివ్యూ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇందులో ఫ్రంట్ కెమెరా మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. బట్ ఓవరాల్గా మీరు ఎలా చూసినా ఆల్రౌండర్ ప్యాకేజ్ iQOO Z9. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ది Vivo T2 Pro, iQOO Z7 Pro. కెమెరాస్ బాగుండాలి, కర్వ్డ్ డిస్ప్లే ఉండాలి అండ్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉండాలి అనుకుంటే సో ఈ Vivo T2 Pro పేరుతో ఫ్లిప్కార్ట్లో, iQOO Z7 Pro పేరుతో అమెజాన్లో అయితే సేల్ అవుతుంది. చెక్ చేయండి ఈ సేల్లో. సో అండర్ 20,000 వస్తే ఇంకా కిల్లర్ డీల్. బట్ 20,999కి అయితే వస్తుంది ఈ సేల్లో. అండ్ నెక్స్ట్ సిమిలర్ 21,000 ప్రైస్ ఫోన్ చూస్తున్నట్లయితే మోటో నుంచి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ డిజైన్ అండ్ డిస్ప్లే అండ్ ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ అన్నీ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటాయి. బట్ అప్డేట్స్ పరంగా మాత్రం మోటో స్లో ఉంటుంది. డీటెయిల్ స్పెక్స్ అయితే మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. సో ప్రతి ఆస్పెక్ట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ కెమెరాలో మాత్రం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కెమెరా ల్యాగ్ అవ్వడం అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ iQOO Z7 Pro నేను రివ్యూ చేశాను, దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. బట్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో చాలా విషయాల్లో iQOO Z7 Pro కంటే బెటర్గా ఉంది. అండ్ ఈ ఫోన్లో IP68 రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది, క్లీన్గా ఉంటుంది. సో ఎవరైతే మంచి ఇన్ హ్యాండ్ ఫీల్, ప్రీమియం లుకింగ్ అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ IP68 రేటింగ్ కావాలనుకుంటారో
వాళ్ళకి ఈ సేల్లో 20,999 అయితే వస్తుంది విత్ కార్డ్ డిస్కౌంట్. అండ్ నెక్స్ట్ ఇది OnePlus నుంచి OnePlus Nord CE4 రెగ్యులర్ 25,000 ఉంటుంది, బట్ ఈ సేల్లో కార్డ్ డిస్కౌంట్తో 21,999 అయితే వస్తుంది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఈ OnePlus Nord CE4లో Moto Edge 50 ఫ్యూజన్తో కంపేర్ చేస్తే బెటర్ బ్రాండ్ వాల్యూ, పర్ఫార్మెన్స్ అండ్ వీడియో క్వాలిటీ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. మెయిన్లీ పోర్ట్రేట్ వీడియో చాలా బాగా వస్తుంది అండ్ బ్యాటరీ లైఫ్లో కూడా బెటర్గా ఉంటుంది. అండ్ Moto Edge 50 ఫ్యూజన్లో చూసిన కెమెరా UI లాగ్స్ అలాంటివి అయితే ఇందులో నేను నోటీస్ చేయలేదు. ఇదే ప్రైస్ రేంజ్లో Nothing Phone 2a కూడా కన్సిడర్ చేయొచ్చు, బట్ దానిపై అయితే పెద్ద డిస్కౌంట్ అయితే లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేయండి. అండ్ మన ఛానల్లో Nothing Phone 2aకి సంబంధించిన రివ్యూ కూడా ఉంది, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ 26,000లో పర్ఫార్మెన్స్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే సో క్లియర్ ఆప్షన్ పోకో F6 రెగ్యులర్గా 28,000 30,000 ఆ ప్రైస్ రేంజ్ ఉంటుంది. ఈ సేల్లో కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని 26,000 అయితే వస్తుంది. సో డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీ లైఫ్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. కెమెరాస్ మాత్రం నాకు కొంచెం యావరేజ్గా అనిపించాయి, మెయిన్లీ ఫ్రంట్ కెమెరా. బ్యాక్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే నాకు ఈ పోకో F6లో నచ్చింది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. పర్ఫార్మెన్స్ కోసం చూసే వాళ్ళకి ఇదే ఉన్న ఏకైక బెస్ట్ ఆప్షన్ అన్డౌటెడ్లీ. లేదు మాకు పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ కానీ పోకో వద్దు అనుకుంటే రియల్మీ GT16 కూడా కన్సిడర్ చేయొచ్చు. కార్డ్ డిస్కౌంట్తో ఇది కూడా 26,000లో వస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్పెక్స్ కూడా ఇక్కడ స్క్రీన్ పై అయితే వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. 7 ఉంది కదా అని తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎవరైతే పోకో వద్దనుకుంటారో వాళ్ళు రియల్మీ GT60కి అయితే వెళ్ళండి. ఇందులో కూడా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, బట్ కెమెరా మాత్రం ఇక్కడ కూడా యావరేజ్. అండ్ నెక్స్ట్ ఇది OnePlus కొత్తగా లాంచ్ చేసిన OnePlus Nord 4. సో ఎవరికైతే ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటారు, రియల్మీ GT60, పోకో ఇవి ఈ బ్రాండ్స్ వద్దనుకుంటారో వాళ్ళకి సో ఈ 28,000లో కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని అయితే వస్తుంది. డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ పై అయితే చూడొచ్చు. OnePlus నుంచి ఈ ప్రైస్ రేంజ్లో ఒక మంచి ఆప్షన్ బిల్డ్ క్వాలిటీ మెటల్ బాడీతో వస్తుంది. సో 3-4 ఇయర్స్ బ్యాక్ చూసాం మెటల్ బిల్డ్ క్వాలిటీ ఫోన్స్ని, అందరు గ్లాస్ బ్యాక్ పాలికార్బోనేట్ వాడుతుంటే వీళ్ళు మళ్ళీ మెటల్కి అయితే వచ్చారు. ఒక ఆ వైబ్ని, ఆ వరల్డ్ వైబ్ని అయితే తీసుకొచ్చింది ఈ ఫోన్. బట్ డిస్ప్లేలో మాత్రం కొంచెం ఓవర్ షార్పనింగ్ ఇష్యూ ఉంది. కెమెరాస్ కూడా యావరేజ్గా ఉన్నాయి. అదర్వైజ్ ఓవరాల్ ప్యాకేజ్గా చూస్తే 28,000లో ఈ పోకో F6, రియల్మీ GT60 వద్ద అనుకునే వాళ్ళకి ఇది బెటర్గా నచ్చుతుంది, మెయిన్గా OnePlus లవర్స్కి. నెక్స్ట్ నథింగ్ నుంచి Nothing Phone 2 లాంచ్ చేసినప్పుడు 45,000, ఇప్పుడు 29,999కి వస్తుంది కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని. ఈ సేల్లో డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి అండ్ స్పీకర్స్ బాగుంటాయి. మెయిన్గా డిజైన్ యూనిక్గా ఉంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మెటల్ ఫ్రేమ్తో వస్తుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కాకపోతే ఆల్రెడీ లాంచ్ అయ్యి 1 year పైనే అయిపోయింది అండ్ మొన్నటి గోల్డ్ సేల్లో 28,000కి కూడా వచ్చింది. సో లేదు నథింగ్ నుంచే ఫోన్ కావాలి బెస్ట్ ఫోన్ అంటే మాత్రం పిక్ చేయొచ్చు, ఇంతకుముందు నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఐకోన్ నుంచి ఐకోన్ E9 Pro అన్డౌటెడ్లీ 35,000 రెగ్యులర్గా ఉంటుంది. ఈ సేల్లో 31,999 అయితే వస్తుంది. బెస్ట్ ఆప్షన్, మంచి డిస్ప్లే, మంచి పర్ఫార్మెన్స్, డీసెంట్ కెమెరాస్ అండ్ బ్యాటరీ లైఫ్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ప్యాకేజ్ 32,000లో కొనగలిగితే. అండ్ నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 12R. సో ఇదైతే 40,000కి అయితే వస్తుంది. డెఫినెట్గా OnePlus ఫోనే కావాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రమే ఈ OnePlus 12Rకి వెళ్ళండి. ఇందాక నేను చెప్పిన ఐకోన్ E9 Pro, OnePlus 12R ఈ రెండింటి మధ్య కెమెరా కంపారిజన్, ఫుల్ కంపారిజన్ వీడియోస్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే సో కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ, కొంచెం బెటర్ బ్రాండ్ వాల్యూ OnePlus కావాలనుకుంటే 12Rకి వెళ్ళండి. అదర్వైజ్ ఐకోన్ E9 Pro 32,000లో వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే అవుతుంది. పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ సేల్లో పిక్సెల్ ఫోన్ అయితే 36,000కి వస్తుంది. దీన్ని అయితే నేను రికమెండ్ చేయదలుచుకోలేదు. పిక్సెల్ ఎక్స్పీరియన్స్, పిక్సెల్ ఫోనే కావాలి అనుకుంటే కొనండి. అండ్ రీసెంట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో Pixel 7 Proనే నేను 37,000కి అయితే పోస్ట్ చేశాను. సో దాంతో కంపేర్ చేస్తే ఇది డౌన్ వేరియంట్, అలాంటిది దీన్ని 36,000లో అయితే రికమెండ్ చేయలేను. బట్ మీ ఇష్టం, పిక్సెల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది OnePlus 12 రెగ్యులర్గా 65,000 ఉంటుంది, విత్ ఆఫర్స్ 53,000లో ఈ సేల్లో అయితే వస్తుంది. సో బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి 50,000 ప్రైస్ రేంజ్లో అనుకుంటే 53,000లో ఎక్సలెంట్ మొబైల్ అయితే అవుతుంది. కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. లేదు OnePlus వద్దు అనుకుంటే ఐక్యూ 12 మరొక ఆప్షన్ అయితే ఉంది మీకు, ఇది కూడా కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని. OnePlus 12తో కంపేర్ చేస్తే ఒక 3,000 అయితే తక్కువకు వస్తుంది 50,000 రేంజ్లో. అండ్ ఇందులో కూడా కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ సిమిలర్ ప్రైస్ రేంజ్ వచ్చినప్పుడు చాలా మంది ఐక్యూ కంటే OnePlus 12కే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అది ఇండివిజువల్ చాయిస్. రెండిట్లో ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు ఐక్యూ 12, OnePlus 12 మధ్య. సో ఫ్రెండ్స్ ఇవి 6,000 నుంచి 60,000 మధ్య ప్రైస్ రేంజ్లో ఈ సేల్లో మనం కొనగలిగే మొబైల్ ఆప్షన్స్. ఇవి కాకుండా ఇంకేమైనా సడన్గా ప్రైస్ డ్రాప్ అయినా, ఈ మొబైల్స్ ఇంకా ప్రైస్ డ్రాప్ అయినా అప్పుడప్పుడు డబుల్ డిస్కౌంట్ వస్తుంది కార్డ్స్ పై అండ్ కూపన్ డిస్కౌంట్స్ వస్తాయి. అవి ఎప్పటికప్పుడు మేము టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫాస్ట్గా అప్డేట్ చేస్తుంటాం. అవి కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్లు, కొన్నిసార్లు 30 minutes అలా కూడా ఉండొచ్చు, మనం చెప్పలేం. అలాంటివి ఎక్స్పైర్ అవ్వకముందే తెలుసుకోవాలంటే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే యాక్టివ్గా ఉండండి. ఎప్పటికప్పుడు అక్కడైతే అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.